ధరణి సమస్యల పరిష్కారం కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. ధరణి సమస్యల కోసం వచ్చిన ఆర్జీలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ధరణి సమస్యల పరిష్కారం కోసం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 11,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం వివిధ విభాగాల్లో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తులసిరామ్, ఆర్ఐ జయభారత్ రెడ్డి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ విఘ్నేశ్వర, ఈవో బలరాం రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వెల్దుర్తి మండల ఎంఆర్ఓ ఆఫీస్కి రావడం జరిగింది. సో మొత్తం మన రాష్ట్రంలో కూడా, ఎస్పెషల్లీ మన జిల్లాలో కూడా ధరణి అప్లికేషన్స్ ఏవైతే పెండెన్సీ ఉన్నాయో సో అవన్నీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ మోడ్లో కూడా మనం చేయడం జరుగుతూ ఉంది. సుమారుగా ఒక 11,000 వరకు అప్లికేషన్స్ మనకు ఒక 2 వీక్స్ బిఫోర్ వరకు కూడా పెండెన్సీ ఉండే. సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద అప్లికేషన్స్ అంతా కూడా మొత్తం మనం క్లియర్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు వెల్దుర్తి మండలికి రావడం జరిగింది. సో ఇక్కడ కూడా ఓన్లీ ఒక 100 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి ఈ మండలికి సంబంధించి. కూడా చూస్తే ఏవో ఒక కాంప్లికేషన్స్తోని, సో ఏవో ఒక పార్ట్ బి కేసెస్, ఇంతకుముందు పార్ట్ బి డిస్ప్యూట్ కేసెస్ అంటుండే. సో ఆ పార్ట్ బి డిస్ప్యూట్ కేసెస్ ఇప్పుడు మనకి మోస్ట్లీ పెండింగ్ ఉన్న కేసెస్. సో అవన్నీ కూడా ఏదో ఒక లిటిగేషన్లలో, ఏదో ఒక కాంప్లికేషన్లో ఉంటేనే అవి ఇప్పటి వరకు, అంటే ఎల్ఆర్ఎఫ్ స్టార్ట్ అయ్యి 6-7 ఇయర్స్ అవుతుంది. సో అవి మనకి ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో అటువంటివి అంతా కూడా మనము రిజాల్వ్ చేసుకోవడానికి కూడా స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేసినాం. సో స్పెషల్ డ్రైవ్ మోడ్లో కూడా చేయడం జరుగుతూ ఉంది. సో లాస్ట్ 1 వీక్లోనే చాలా సగం వరకు కూడా అప్లికేషన్స్ అన్నీ కూడా మనం క్లియర్ చేయడం జరిగింది. సో ఇంకా మిగిలిన అప్లికేషన్స్ కూడా అవన్నీ ప్రాపర్గా క్లియర్ చేయడం జరుగుతుంది. సో చేసి ఏవేవో అయితే అప్లికేషన్స్ మనం చేయలేకపోతాము, అంటే సపోజ్ కుటుంబ కలహాలు ఉన్నాయనుకోండి, అవి చేయలేము. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నా కానీ, కోర్టు లిటిగేషన్లు ఏమైనా ఉన్నా కానీ, బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నా కానీ, సర్వే డిస్ప్యూట్స్ ఉన్నా కానీ, అతి త్వరలో మొత్తం ధరణికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా అప్లై చేసుకున్న వాళ్ళు అన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఇంకా కొన్ని మాడ్యూల్స్ ఏమైనా అవసరమైతే కూడా అవన్నీ కూడా సీసీఎల్కి పంపించినాం. సో అవన్నీ కూడా కొత్త మాడ్యూల్స్ కూడా రాబోతూ ఉన్నాయి. సో ఇంతకుముందు ఏంటంటే అన్ని కలెక్టర్ లెవెల్లోనే పెండెన్సీ ఉంటుండే. సో ఇప్పుడు ఈజీగా పబ్లిక్ ఈజీగా అవడానికి కొన్ని మాడ్యూల్స్ తహసీల్దార్ లెవెల్లోనే క్లియర్ అయ్యేటట్టు, కొన్ని మాడ్యూల్స్కి ఆర్డీఓస్కే లాగిన్స్ ఇచ్చేసినా డైరెక్ట్ ఆర్డీఓ లెవెల్లోనే క్లియర్ అయిపోతాయి. సో ఏవైతే ఇంపార్టెంట్ ప్రొహిబిటెడ్ లిస్ట్ లాంటివి ఏవైతే ఉంటాయో అటువంటివి కొన్ని 5-6 మాడ్యూల్స్ మాత్రమే కలెక్టర్ లాగిన్కి రావడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే కొద్దిగా సమస్యల పరిష్కారం కూడా ఇప్పుడు త్వరగా పరిష్కారం అవ్వడానికి కూడా సాధ్యమవుతుంది. లేకపోతే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు యాన్సిస్టర్స్ అమ్మేసి ఉంటారు, సాదా బైనా ద్వారా ఏదో ఒక ద్వారా అమ్మేసి ఉంటారు. బట్ ఆ కొనుక్కున్న వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు పట్టా చేసుకొని ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చేసేసి మాకు పట్టా చేయండి అనేసి అంటారు. సో అటువంటి ఆ లోపల డిస్ప్యూట్స్ ఉన్నాయి, అటువంటి ఏవి కూడా మనం చేయలేకపోతే కూడా వాళ్ళకి ఎక్కడ వెళ్తే న్యాయం జరుగుతుంది అన్నది కూడా వాళ్ళకి ప్రాపర్ ఎండార్స్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మన దగ్గర కానీ సివిల్ కోర్టు దగ్గర పోయి కూడా సివిల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేసుకోవాలి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేసుకోవాలని కూడా వాళ్ళకి ప్రాపర్ ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.